తెలంగాణలో మరోసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మే నెలలో ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయా బూతులు, పోలింగ్ బూతులలో కావచ్చు, ఆ గ్రామాల్లో కావచ్చు, ఓటర్లకు సంబంధించినటువంటి ఏవైతే మొన్న సర్పంచ్ ఎన్నికల నాటికి మొత్తం పోలింగ్‌కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఓటర్ల లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ ఓటింగ్ లిస్ట్‌కి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే కొత్తగా చేర్చాల్సినవి ఏమైనా ఉన్నాయా? లేదంటే చనిపోయిన వాళ్ళకి తీసేయాల్సినవి ఇట్లాంటి అప్డేటెడ్ లిస్ట్ కోసం రెడీ చేయండి అని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో, కలెక్టర్లు ఇప్పటికే దాన్ని కింది స్థాయి అధికారులకు కూడా పంపించడం జరిగింది. సో, ఈ నెలలో దీనికి సంబంధించినటువంటి బేసిక్ కసరత్తు అంతా పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అయితే మే నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒక దశలో ఉంటాయా, 2 దశలో ఉంటాయా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించారు. పైగా అవి పార్టీయేతర ఎన్నికలు. కానీ ఇవి పార్టీ సింబల్స్‌పై జరిగేటివి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కాబట్టి ప్రభుత్వం కూడా ఇటు అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కీలకంగానే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు అనంటే పార్టీ గుర్తులపై జరిగేటువంటి డైరెక్ట్ ఎన్నికలు కాబట్టి ఇవి అంటే ఇటు ఏమాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ప్రెజర్ చేసే అవకాశం ఉంటుంది. మీకు పనైపోయింది, మేము చెప్పిందే నిజమనే ఒక ఇండికేషన్ వెళ్ళినట్టుగా ఉంటుంది కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గొద్దు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అంతకు మించినటువంటి రిజల్ట్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రావాలి అనేది ఒక వాళ్ళు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సో, మొత్తంగా అయితే పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకోబోతా ఉన్నాయి. అయితే మే నెలలో ఎన్నికలకైతే ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈలోపు గ్రామాల్లో ఆయా మండల కేంద్రాల్లో కావచ్చు, ఇతర గ్రామాల్లో కావచ్చు, ఏవైతే పెండింగ్ పనులున్నాయో ఆ పెండింగ్ పనులకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏవైతే శంకుస్థాపనలు చేయాల్సినవి ఉన్నాయో లేదంటే ప్రారంభించడానికి రెడీగా ఉన్న వాటిని పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలనేటువంటి వేగంగా అధికారులు అయితే ఉన్నట్టుగా కనపడుతోంది. దీనికి సంబంధించి పైనుంచి రాజకీయంగా కూడా కొంత కసరత్తులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనంటే గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు గతంలో సర్పంచ్ ఎన్నికలయ్యాయి, మున్సిపల్ ఎన్నికలయ్యాయి. సో, ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతే ఇక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక గ్రామ స్థాయిలో పెద్దగా ఎన్నికలు ఉండే అవకాశం అయితే లేదు. ఇక ఆ తర్వాత అంతా కూడా ఈ ఎన్నికల తర్వాత రిజల్ట్స్‌ను బట్టి అవసరమైతే మున్సిపల్ ఎన్నికలకు కూడా ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ని 3 కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో ఈ 3 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు పెట్టాల్సి ఉన్నది కాబట్టి ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయిన తర్వాత ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్టయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే మే నెలలో మాత్రం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ఇటు ప్రభుత్వం మొగ్గు చూపుతా ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లను మొదలుపెట్టిందని అయితే మనం చెప్పుకోవచ్చు.